అక్టోబర్ 2వ తేదీ అంటే 3వ తేదీ మార్నింగ్ అర్ధరాత్రి 2:30-3 గంటల ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ అనుచరులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరులు నారాయణస్వామి అనుచరులు ఏం చేస్తారంటే దేవళంపేటలో కూడలి దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, పక్కనే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ ఉంది. దాని పక్కనే ఒక చిన్న టెంకాయ కీర్తో వేసిన ఒక చిన్న షాప్ ఉంది. అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన 1.5 సంవత్సరంలో బ్రహ్మాండంగా అన్ని పనులు జరుపుతున్నారు. అందరు ఎమ్మెల్యేలు అభివృద్ధి పైన ఫోకస్ చేస్తున్నారు. అన్నీ కూడా అభివృద్ధి పనులు శరవేగంతో జరుగుతున్నాయి. ఇది ఒక డబుల్ ఇంజిన్ సర్కార్. ఒక పక్క సంక్షేమ పథకాలు, ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా ఈక్వల్గా శరవేగంతో పోతుంది. కాబట్టి వీళ్ళు చేయెత్తి చూపించడానికి ఏది కూడా దొరకలేదు. కాబట్టి అంబేద్కర్ గారిని వాడుకోవాలని చెప్పేసి, దాని ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి కొంతమంది కుట్రలు కుతంత్రాలు పన్ని అక్కడుండే సర్పంచ్ని ఎగగొట్టి పక్కనుండే షాపుకి నిప్పు పెట్టించి అది కాలుతూ ఉంటే దీన్ని రాష్ట్రం మొత్తం కూడా దళితులని దెబ్బతీయాలని, అంబేద్కర్ వాదుల్ని దెబ్బతినాలని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కించపరచాలని, అంబేద్కర్కు చెడ్డ పేరు తీసుకొని రావాలని, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి నారాయణస్వామి చేసిన కుట్రలో ఒక భాగంగా గోవిందస్వామి అనే గోవిందుడిని సర్పంచ్ని ఎగ్గొట్టి ఆడ కాలుతా ఉండే నిప్పుని ఎత్తుకోపోయి అంబేద్కర్ స్టాచ్యూ పక్కన పెట్టి అక్కడే ఉండి కాల్చేంతవరకు ఆడే ఉండి కాల్చిన ఈ వైఎస్ఆర్ పార్టీ గోవిందుడు అనేవాడు వాడిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేమందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజే 5:30-6 గంటల ప్రాంతంలో ఎస్పీ గారు అక్కడికే దేవలంపేట అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చారు. కలెక్టర్ గారు వచ్చారు, స్థానిక ఎమ్మెల్యే అయిన నేను వచ్చాను, అదేవిధంగా అందరూ కూడా వచ్చారు. నారాయణస్వామి పక్క నుండే నిప్పు పెట్టించి అంబేద్కర్ వాదుడిని, నేను దళితుడిని, నేను ఎక్కడ కూడా అక్రమం చేయలేదు, 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ కూడా నాకు ఏమీ తెలియదు, నేను హరిశ్చంద్రుడిని పక్కింటి వాడిని అని చెప్పుకునే నారాయణస్వామి ఆడికొచ్చి ఒక డ్రామా ఆడి అన్నీ చేపించి, సూత్రధారి అన్నీ కూడా ఇతనే, అన్నీ చేపించి తూతూ మంత్రంలాగా వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూర్చొని ఒక డ్రామా వేసిపోయాడు. అంటే కథ, వసనం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఇతనే చేసి ఏమీ తెలియనట్టుగా ఆడికొచ్చి ఒక డ్రామా ఆడి కూటమి ప్రభుత్వం పైన నెట్టేయాలని చెప్పి ఇవన్నీ కూడా ట్రై చేసి ఆడుండే సతీష్ నాయుడు అనే అబ్బాయి పైన తోయాలని చెప్పేసి కుట్ర పన్ని పక్కా ప్లాన్ చేసి అంబేద్కర్ స్టాచ్యూని కాల్చడం జరిగింది. వస్తానే నారాయణస్వామి ఏం చెప్పాలి, చిత్తశుద్ధి ఉండేవాడు, నిజాయితీపరుడు, నేను చాలా నిజాయితీపరుడు అనేవాడు ఏం చెప్పాలి, అక్కడుండే కలెక్టర్ గారికి, అక్కడుండే ఎస్పీ గారికి ఏం చెప్పాలి, ఏ ప్రభుత్వంలో ఎవడు చేసినా కూడా దీన్ని కనిపెట్టండి, వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పడం పోయి నేరుగా వచ్చి ఈయనేదో సిబిఐ లాగా, ఈయనేదో ఎస్పీ లాగా, ఈయనేదో స్థానిక డిఎస్పీ లాగా ఈయనే ఒక 5 పేర్లు ఇచ్చి వీళ్ళని అరెస్ట్ చేయంటాడు. అంటే ఈయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు చేసే అక్రమాలని, వీళ్ళు చేసే అన్యాయాలని ఎలాగైనా కూటమి ప్రభుత్వం పైన నెట్టేసి ప్రజల్లో అలజడి సృష్టించాలి. అంటే ఎస్సీలు కొట్టుకోవాలి, ఎస్సీలు రెడ్లు కొట్టుకోవాలి, అదేవిధంగా ఎస్సీలు బీసీలు కొట్టుకోవాలనే ఒక కుట్రభావంతో ఇవన్నీ కూడా చేశాడు. 2-3 రోజులు తీసుకొని కూడా మొత్తం కూడా ఎస్పీ గారు ఆడుండే డేటా, సెల్ ఫోన్ టవర్లో వచ్చే డేటా అంతా కనుక్కొని డాగ్ స్క్వాడ్ పెట్టి, అదేవిధంగా చూసారంటే మొత్తం కూడా వాయిస్ రికార్డు, మొత్తం కూడా చాటింగ్లంతా చూసి మొత్తం కూడా నారాయణస్వామి దీన్ని కుట్రపడినాడు, నారాయణస్వామి అనుచరుడే
2:30 గంట 3 గంటల ప్రాంతంలో నిప్పండించాడు. దీన్ని ఒక కమ్యూనల్ వైలెన్స్గా సృష్టించాలని చెప్పేసి నారాయణ స్వామి చేశాడని, దాన్ని మొత్తం కూడా దగ్గరుండి సూత్రధారులుగా నడిపించింది సర్పంచ్ వైఎస్ఆర్ పార్టీ గోవిందుడు అని తేలడంతో ఇప్పుడు అడ్రస్ లేకుండా ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ ఇస్తున్నాడు. ఈ గారు ఏం చెప్పారంటే 2:30 గంటల ప్రాంతంలో ఒక నిప్పు అంటించేశారు షాప్కి. మీరు చెప్పింది నిజమే, నిప్పు కాలుతా ఉంది. ఆ కీతు వేసిన ఆ చిన్న షాప్ కాలుతూ ఉండేటప్పుడు ఆ లేడీ అంటే గోవిందస్వామి అనుచరుడు లేడీ, గోవిందస్వామికి చాలా దగ్గరలో అనుచరంగా ఉండే ఆ లేడీ, అతనికి చాలా డీలింగ్లు ఉన్నాయి. ఆ లేడీ వచ్చి కాలినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి? ఇమీడియట్గా అక్కడ స్థానికంగా ఉండే ఎస్ఐకి ఫోన్ చేయాలి, ఆడ స్థానికంగా ఉండే సిఐకి ఫోన్ చేయాలి, స్థానికంగా ఉండే ఎమ్మెల్యేకు ఫోన్ చేయాలి, స్థానికంగా ఉండే మండల అధ్యక్షుడికి ఫోన్ చేయాలి, స్థానికంగా ఉండే ఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేయాలి. ఇవన్నీ కూడా వదిలేసి గోవిందుడికి ఎందుకు ఫోన్ చేయాలి? గోవిందుడు ఏమన్నా ఎస్పీనా? గోవిందుడు ఏమన్నా కలెక్టరా? అంటే 2:30కు గోవిందుడికి ఫోన్ చేస్తామంటే నీకు గోవిందుడికి ఎంత చొరవ ఉంది? 2:30 గంటలకు నువ్వు గోవిందుడికి ఫోన్ చేస్తే ఓకే, సర్పంచ్కి ఫోన్ చేసినావు. సర్పంచ్ తప్ప వేరే వాళ్ళు మీకు ఎవరు కనబడలేదా? పోలీసులు మీకు వద్దా? మీకు గోవిందుడే సిబిఐ ఇన్ఛార్జా, లేదంటే గోవిందుడే ఎస్పీ ఆఫీస్ నడుపుతున్నాడా? నాకు అర్థం కాల. మీరు చెప్పిన దానికే నేను అడుగుతున్నా. ఫైర్కి ఎందుకు కాల్ చేయాలా? ఫైర్ స్టేషన్ కదా నువ్వు ఇమీడియట్గా కాల్ చేయాలా? అంటే గోవిందుని కాల్ చేసినామంటే ఇది ఒక పథకం ప్రకారమే జరపాలని కదా మీరు ప్లాన్ చేశారు. ఎస్పీ గారు చెప్పిన దానికే నేను వస్తాను. కాలుస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఇమీడియట్గా వచ్చి ఆ నిప్పును ఆర్పడానికి ట్రై చేయాలి. నేను సూటిగా మీకు ఒకే క్వశ్చన్ అడుగుతున్నా. పక్కనే ఒక 10 సెంటీమీటర్లు, ఒక 15 సెంటీమీటర్ల దూరంగా ఉండే పక్కన ఉండే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఒక చిన్న మచ్చ కూడా తగలలేదు. దానికంటే దూరంగా ఉండే అంబేద్కర్ గారికి ఎట్లాంటి కాలుతుంది? ఇవన్నీ డ్రామా అని మీకు అనిపించలేదా? అంటే అంబేద్కర్ గారిని కాల్చి ఒక రాజకీయం చేయాలనే కదా కుట్రబన్నారు. ఆడ కాలుతా ఉండే సగని నువ్వే కదా, గోవిందుడే కదా తీసి నేరుగా అంబేద్కర్ స్టాచ్యూ కాలు పని పెట్టి కాల్చింది నువ్వే కదా. సీసీడీ రికార్డు గోవిందుడే మొత్తం గీతంతా లాగి అంబేద్కర్ గారికి నిప్పు పెట్టింది, అన్నీ కూడా రికార్డ్ అయింది కదా. కాబట్టే కదా వాడిని అరెస్ట్ చేశాము. కాబట్టి ఇది ఒక పథకం ప్రకారమే చేశారు, అందుకే గోవిందుని అరెస్ట్ చేశాము. మేమేం చెప్తున్నామంటే నారాయణ స్వామి ఇంట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో, నారాయణ స్వామి ఆధ్వర్యంలో గోవిందుడు అనేవాడు లోపల హీరోలాగా దిగి, సిగ్గుండాలంటే కొద్దిగైనా గోవిందుడు అనేవాడు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుంది అంబేద్కర్ వల్ల. అంబేద్కర్ రాజ్యాంగం రాసినందువల్లనే ఈరోజు ఒక ఎస్సీ, ఒక దళితుడు ఒక సర్పంచ్ అయినాడు. అంటే నీకు దళితుడు సర్టిఫికేట్ కావాలి, నీకు దళితుడిగా ఎమ్మెల్యే కావాలి, దళితుడిగా సర్పంచ్ అయిపోవాలి. నీ రాజకీయ లబ్ధి కోసం అంబేద్కర్ గారినే కాల్ చేయాలి. ఇలాంటి మూర్ఖత్వమైన రాజకీయం ఉన్నా చేస్తారండి. కాబట్టి దళితుల మనోభావాలు మాకు దెబ్బతిన్నాయి. దళితులందరినీ కూడా ఈ గోవిందుడు అనేవాడు కాల్చాడు. కాబట్టి మా అంబేద్కర్ని కాలిస్తే మమ్మల్ని అందరినీ కూడా కాల్చినట్టు ఖచ్చితంగా వాడిపైన కఠినమైన శిక్ష విధించాలి.